రాగానే మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు 148 రోజుల్లోనే 16,000 సుమారు 347 మందికి మెగా డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం కూడా నిజంగా ఎంతో గొప్ప విషయం. దీని గురించి ఇంతకుముందే మంత్రివర్యులు సవినయంగా అందరికీ అసెంబ్లీ తరఫున మొత్తం అందరికీ కూడా వివరించడం జరిగింది. అధ్యక్ష, గతంలో నోటిఫికేషన్ కోసం యువత ఎదురు చూసేది, ఈరోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని తప్పుడు ప్రచారాలకు వాడుకుంటోంది మన అపోజిషన్ పార్టీ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ డిఎస్సిని ఎప్పుడు కూడా ఏపీ ఐఏఎస్ ఎగ్జామ్గా అభివర్ణిస్తుంటారు అధ్యక్ష. అంత గొప్ప ఎగ్జామ్. ఈ 2011 నుంచి ఎన్సీఈఆర్టీ నిబంధనల ప్రకారం టెట్లో అర్హత సాధించి వారే డిఎస్సి రాయడానికి అర్హులు. అభ్యర్థులు 2 పరీక్షలు రాసి తర్వాత ఈ డిఎస్సికి రావడం జరిగింది అధ్యక్ష. అలాగే వాళ్ళు ఇచ్చిన జీవోనే 23లో ఇందాకే చెప్పారు మంత్రివర్యులు కూడా, నంబర్ 77 GAD 2823 ఇచ్చిన స్పోర్ట్స్ కోటా నియమాలను కొత్తగా రోస్టర్ విధానాన్ని తీసుకొచ్చిందని మనకు అందరికీ తెలుసు. వాళ్ళు వర్టికల్ రిజర్వేషన్ స్థానంలో హారిజంటల్ రిజర్వేషన్ తెచ్చారనే విధానాన్ని మర్చిపోయి మనం క్రెడిట్ చోరీ చేశామని చెప్పి మాట్లాడతారు. అసలు వీళ్ళు ఎక్కడ మనల్ని క్రెడిట్ చోరీ చేయనిచ్చారు? వీళ్ళు ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు? దాన్ని మనం దొంగలించి మళ్ళీ వీళ్ళకి ఇవ్వడానికి 2019లో ఏమీ ఇవ్వలేదు, 20లో ఇవ్వలేదు, 21లోనూ ఇవ్వలేదు, 22లో ఇవ్వలేదు, 23లో ఇవ్వలేదు. 5 ఏళ్ళు ఇచ్చింది సున్నాని. ఈ క్రెడిట్ గురించి మాట్లాడే ముందు మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో కూడా మీరు ఆలోచించాలి. అన్నిటికన్నా హాస్యాస్పదం ఏంటంటే ఈ ఒక్క డిఎస్సి మీద పిల్ వేసిన వైసీపీ ఎమ్మెల్సీ టీచర్స్ ద్వారా ఎమ్మెల్సీ అయిన ఒక ఎమ్మెల్సీ వాళ్ళ ద్వారా ఎమ్మెల్సీ అయ్యి ఆయన పిల్ వేయడం జరిగింది. ఆయనకి ఆల్రెడీ ఆయన కూడా ఒక టీచరే, ఒక కరెస్పాండెంట్ ఒక స్కూల్కి. ఎందుకంటే ఇది నాకు ఇంత క్లియర్గా ఇది మా జిల్లా నుంచే వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. స్పోర్ట్స్ కోటా పేరుతో నాటకాలు ఆడుతున్నారు. అసలు బాధిత అభ్యర్థులు నేరుగా కోర్టుకు ఎందుకు రావడం లేదని కూడా హైకోర్టు ఆయన ప్రశ్నించింది. అంటే వీళ్ళకి ఆరోపణలు చేయడమే కానీ ఆధారాలు అవసరం లేదు. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎవరైతే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాకూడదని ఏకంగా 335 పిటిషన్లు వేయించి కోర్టుల ద్వారా మెగా డిఎస్సి అడ్డుకోవాలని ప్రయత్నం చేశారో ఇది ఎవరి మీద పోరాటం? చంద్రబాబు నాయుడు గారి మీద కాదు, నారా లోకేష్ బాబు గారి మీద కాదు, కూటమి ప్రభుత్వం మీద కూడా కాదు. ఉద్యోగం కోసం రాత్రింబగళ్ళు చదువుకున్న నిరుద్యోగ యువత పైన, ఆ టీచర్స్ చెప్పించుకుంటున్న పిల్లలపైన, వీళ్ళందరిపైన కలిసి వీళ్ళు పోరాటం చేయాలని చేశారు. అదేవిధంగా కోవూరు నియోజకవర్గానికి వస్తే ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు దానికి నేనే ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష. నేను విపిఆర్ విద్య అని ఒక స్కూల్ నడుపుతున్నాను. అది 2016 నుంచి నడుపుతున్నాము. ఆ స్కూల్లో అడ్మిషన్స్ కోసం అందులో అన్నీ ఫ్రీగా ఇస్తాము, ప్రతి ఒక్కటి కూడా. ఆ స్కూల్లో అడ్మిషన్స్ కోసం ఒక్కొక్క క్లాస్కి ఇంతకు ముందు 300 మంది అప్లికేషన్లు వేసుకునే వాళ్ళు. ఒక క్లాస్లో ఉన్న స్ట్రెంత్ 32 మందే. కానీ ఈరోజు సగానికి సగం 120 మందికి అప్లికేషన్ వేయడానికి తగ్గిపోయారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో అన్నీ లభిస్తున్నప్పుడు వాళ్ళు ఫ్రీ స్కూల్ను కూడా ఖాతరు చేయకుండా అందరూ వెళ్ళి అక్కడే జాయిన్ అవ్వడానికి ఎన్నో విధాలుగా ఈ రకంగా చూసుకుంటే మా నెల్లూరు టౌన్లో మన మంత్రి నారాయణ గారు ఏర్పాటు చేసిన స్కూల్స్ అయితేనేమి, ఇవన్నీ ఈరోజు నో అడ్మిషన్ బోర్డులు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు టీచర్స్ కూడా డామర్ మడుగు, పోతిరెడ్డిపాలెం, ఊటుకూరు, నార్త్ రాజపాలెం లాంటి మా రూరల్ ఏరియాస్లో ఉన్న దగ్గర టీచర్స్ నిజంగా చాలా కష్టంగా ఉంది. ఈరోజు అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఇంటింటికి ప్రచారం వెళ్ళినప్పుడు ఆల్రెడీ అక్కడ టీచర్ పోస్ట్ ఉన్న వాళ్ళని మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు, మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగం కోసం ఎదురు చూసామమ్మా, మాకు వయసు అయిపోయింది, మేము ఎగ్జామ్ రాసేదానికి మాకు ఒక వయసు తేడా ఇది ఉంటుంది, అది కూడా అయిపోయిన తర్వాత దీంట్లో మేము పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది, కొంతమంది రాకుండా అలాగే ఉండిపోయారు అని చెప్పి చాలామంది మనం ఇంటింటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వచ్చిన టీచర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది.
అలాగే ఇప్పుడు ఒక్కొక్క గ్రామంలో ఇటువంటి టీచర్స్ లేకుండా ఎంతో అవస్థ పడుతున్న తరుణంలో 16,000 మందికి మనం ఉద్యోగాలు ఇచ్చి బాలికలు బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేసిన ప్రభుత్వం మంది అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఒక టీచర్ పోస్ట్ భర్తీ అయితే ఒక నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం వస్తుంది. అదే సమయంలో ఒక తరగతి గదిలో పిల్లలకు కూడా ఉపాధ్యాయుడు వస్తాడు అనే విషయాన్ని కూడా మర్చిపోయిన గత ప్రభుత్వం ఈరోజు మెగా డిఎస్సి గురించి మాట్లాడుతుంది. అవగాహన లేని వాళ్ళు ప్రతి ఒక్కరూ మా జిల్లాలో అయితే మా కోవూరు కాన్స్టిట్యున్సీలో అయితే ఈ మెగా డిఎస్సి గురించి పోరాటాలు చేశారు, ర్యాలీలు చేశారు. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఆ ర్యాలీలో ఏ ఒక్కరు కూడా స్థానికులు పాల్గొనలేదు. కోవూరు కాన్స్టిట్యున్సీలో గూడూరు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు పిలిచాల్సి వచ్చింది. అంటే ప్రజలకి ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏం చేస్తున్నారో మనం ఏం చేస్తున్నామో అర్థమవుతుంది అని చెప్పి నేను దీన్ని బట్టి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 4 దగ్గరలో ర్యాలీలు చేస్తే 4 దగ్గరలో కూడా బయట వాళ్ళని తీసుకొచ్చి అందరూ టీవీల్లో కూడా వీక్షించారు. విచిత్ర విన్యాసాలు చేశారు మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ ర్యాలీలు జరపడానికి. కాబట్టి ఇటువంటి ఒక మంచి ప్రభుత్వంలో మనం ఉన్నాము అని ప్రజలకి అర్థం అవుతుంది. కాబట్టి ఈరోజు వాళ్ళు చేస్తున్న ఈ నిరసన ర్యాలీలన్నీ వాళ్ళ బాగోగుల కోసం, వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళకి అధిష్టానం దగ్గర ఏదో రావాలని చెప్పి వాళ్ళు చేసుకుంటున్నారే కానీ ఇది నిజమైన ర్యాలీలు కాదు. నిజంగా ప్రజలు దీంట్లో పాల్గొనటం లేదు అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 5 ఏళ్ల పాలనలో జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కేవలం 148 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం తట్టుకోలేక ఇటువంటి ఆరోపణలు చేస్తుంది. ఎవరు కూడా డిఎస్సిని గురించి అవగాహన లేని వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి ఏదో మాట్లాడుతున్నారే కానీ నిజంగా ఇది వాళ్ళు మాట్లాడే మాటలు కాదు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే కూటమి ప్రభుత్వానికి పారదర్శకతే బలం, ప్రజల విశ్వాసమే పెట్టుబడి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ నుంచి మెరిట్ లిస్టులు, ఆన్సర్ కీలు, గ్రీవెన్స్ పరిష్కార విధానం, ఎంపిక ప్రక్రియ వరకు అన్ని వివరాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని చెప్పి ఇందాకే మంత్రి గారు చెప్పారు. ఇవన్నీ కాకుండా మీరు నిజంగా డిబేట్కి రావాలంటే అసెంబ్లీకి వచ్చి ఆయనతో డిబేట్లో పాల్పంచుకోవాలని చెప్పి కూడా ఈ అసెంబ్లీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీని, గొడ్డలి పార్టీని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.